గురువు గారు ఇప్పుడు రీసెంట్లీ ఒక 2 వైరల్ న్యూసెస్ వస్తున్నాయి. ఒకటి రాజమౌళి గారు దేవుణ్ణి నమ్మను అన్నారు కదా. వీటి మీద స్పందించిన బ్రాహ్మణులు అంటే దేవుణ్ణి అన్నా పర్లేదు కానీ బ్రాహ్మణులు అన్నందుకు మీరు రెస్పాండ్ అయ్యారా అని చాలా మంది అడుగుతున్నారు. అంటే ఇక రాజమౌళి గురించి కూడా నేను రెస్పాండ్ అయ్యాను నేను. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా రాజమౌళికి చాలా మంది కొన్ని విషయాలు తెలియదు, కొన్ని విషయాలు నాకు చాలా తెలుసు. అంటే నాకు చాలా విషయాలు తెలుసు. అందులో కర్ణాటకలో పుట్టినటువంటి రాజమౌళి గారు ఆయన చిన్నతనంలో జస్ట్ నాకు తెలిసి 18-20 ఏళ్ల మధ్యలో ఒక శివాలయం ఉండేది, వాళ్ళ ఊరికి దగ్గరగా శివాలయం ఉండేది. అక్కడికి ఆయన రోజు నీళ్లు ఎత్తుకెళ్లి బాహుబలిలో ప్రభాస్ ఎలాగైతే నీళ్లు తీసుకొచ్చి పోస్తుంటాడో అలా ఆయన చేశాడు. రాజమౌళి గారు అలా చేశాడు. అంటే ఆ శివాలయంలో 6 మాసాలు దీక్షగా పూజ చేశాడు ఆయన. దేవుడికి నమ్మకం ఉంది. ఆయన చేసినట్టు కొన్ని పల్లెల్లో ఆయన సక్సెస్ అవ్వకపోయేసరికి తిడతారుగా. ఇప్పుడు ఎవరికైనా కోపం ఉంటుందిగా, అలగడం వేరు. అయితే అలగిన వ్యక్తి ఒక హై స్థాయి ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నవను. ఇప్పుడు మీరు దగ్గరికి ఎందుకు వచ్చారు? నేను చెప్పినటువంటి కొన్ని మాటలు వైరల్ అయినాయి కాబట్టి ఒక హిట్ వాళ్ళ దగ్గరికి వచ్చారు. నాకు మళ్ళీ మీ అభిప్రాయం తెలుసుకుంటాను అంటే ఒక రికగ్నేషన్ వచ్చింది. అంటే నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కొంత మీద, 2 మీద 3 మీద. రాజమౌళి లాంటి వాళ్ళ మీద కొన్ని కోట్ల మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నేను దేవుడు నమ్మను అనగానే నమ్మేవాడు నమ్మకుండా పోతాడు. అది సమాజానికి నాశనాన్ని కలిగిస్తుంది. ఆ స్థాయి వ్యక్తి నువ్వు నమ్మకు, నో ప్రాబ్లం, నువ్వు నమ్మకు, నువ్వు ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకో, లేకపోతే నీ ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇంట్లో మీటింగ్ చెప్పుకో, లేదా నీ ఫ్రెండ్స్ 50 మంది అక్కడ మీటింగ్ చెప్పుకో అని ఒక స్టేజ్ మీద నీలాంటి వ్యక్తి అలా మాట్లాడడానికి అవకాశం లేదు, అధికారం కూడా లేదు. అది కరెక్ట్ కాదు. అది మా ఉద్దేశం. దేవుడు అన్నావా బాపుడు అన్నావా అని సమస్య కాదు. అక్కడ ఇన్ఫ్లుయెన్సర్ గా అక్కడ అనడం అనేది 10 మంది దాని మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి అది అనకూడదు అనేది మా ఉద్దేశం. తప్ప ఆయన మాట కూడా వివేకం లేనటువంటి మాట. ఆయన తండ్రి నమ్ముతాడు, చాలా మంది లేదు. ఆయన తల్లి లక్షణాలు వచ్చాయి. ఆయన తల్లి వచ్చేసి వేరే, అంటే ఆ తల్లి లక్షణాలు అంటే ఆవిడ సనాతన ధర్మంలో లేదు, ఆవిడ వేరే ధర్మం. ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఉండవచ్చు. తండ్రికి చాలా దేవుడు భక్తి పూజ మరి వీళ్ళు చేసి అంతా కూడా దేవుడి మీద సినిమా తీసి సక్సెస్ కొట్టుకున్నారు వీళ్ళు, ఇంకోటి లేదు. మరి రమగారు కూడా పెద్ద దేవుడు అంతగా ఏం నమ్మరు వాళ్ళు. ఓకే, జస్ట్ లైక్ పూజ చేసుకుని తప్ప పెద్దగా లేదు. బట్ అటువంటి వ్యక్తి స్టేజ్ మీద మాట్లాడేటువంటి మాటలు కరెక్ట్ కాదు. అది ఉపేక్షించే అవకాశం లేదు. తప్పకుండా ఆయన కూడా దాన్ని తప్పగా సారీ చెప్పాలి. నువ్వు నమ్మకపో, నాకు అభ్యంతరమే లేదు. అనంత కోల్డింగ్ అలా బోల్డింగ్ ఆయన. నువ్వు నమ్మితే నమ్మకపోతుంది. చాలా ఉన్నారు బా. నేను కోపంగా చెప్పట్లా, నమ్మని చాలా మంది ఉన్నారు. నాస్తికులు దాదాపుగా మన దేశంలో 7.3% ఉన్నారు. 7.3% నాస్తికులు ఉన్నారు. నో ప్రాబ్లం. ఏ దేవుడు నమ్మరు వాళ్ళు. ముస్లింస్ నమ్మరు, క్రిస్టియన్ నమ్మరు, జైనులు నమ్మరు, హిందువులు నమ్మరు. ఓకే, నో ప్రాబ్లం. కానీ 7.3%లో 3% కేవలం సనాతన ధర్మం మీద మాత్రం నాస్తికులు, మిగతా మీద కారువాడు. అబ్బు, ఇది ఒక కొత్త నాస్తికులు. దాంట్లో కొంతమంది కొన్ని కులాల మీదనే, అంటే రెడ్డిస్ మీద, కమ్మ మీద, కాపు మీద, బ్రాహ్మణుల మీద మాత్రమే ఫోకస్ చేసే నాస్తికులు వాళ్ళు, అంటే కుల నాస్తికులు వాళ్ళు. ఇటువంటివన్నీ కూడా చెప్పుకోవడానికి అసభ్యంగా ఉంటాయి. అటువంటి స్థాయి ఉన్నటువంటి డైరెక్టర్ గా ఆయన మాట అనకూడదు. ఆయన కూడా తప్పకుండా దాన్ని ఆ యొక్క మాటని తీసేసుకోవాలి. నేను పొరపాటుగా ఈ మాటని చెప్పి చెప్పాల్సింది తప్పదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.